బ్యాక్ టు న్యూస్. రాష్ట్రానికి వాన ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది విశాఖ వాతావరణ కేంద్రం. కోస్తా తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రభావం ఎక్కువగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రాష్ట్రమంతా ఎన్నికల సందడుంటే ప్రభుత్వం మాత్రం సందట్లో సడేమయ్యా అన్నట్లు జీవోలు జారీ చేస్తోందంటూ మండిపడుతున్నారు మత్స్యకారులు. శ్రీకాకుళం జిల్లాలో అణుకుంపటి పెట్టడానికి సిద్ధపడ్డ సర్కార్ దొంగచాటుగా ఉత్తర్వులు ఇస్తోందని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మరోసారి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ మస్టిలేసన్ తీరంలో 1,40,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 6 అణు రియాక్టర్లు ఏర్పాటు చేసి 10,000 మెగావాట్ల విద్యుత్ తయారు చేయాలని అంచనా. ఇప్పటికే అణు కేంద్రానికి వ్యతిరేకంగా రణస్థలం రణరంగంగా మారిన ప్రభుత్వం మాత్రం తన పట్టు వీడట్లేదు. విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు గతంలో 270, 42 జీవోల్ని జారీ చేసిన ప్రభుత్వం తాజాగా భూసేకరణ కోసం 103 జీవో తెచ్చింది. అయితే ఈ జీవోపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలతో ఆటలాడుకుంటోందని ఆరోపించిన నిరసనకారులు జీవో రద్దుకు డిమాండ్ చేశారు. సాగర్ తీరంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే పర్యావరణం నాశనమవుతుందంటున్నారు స్థానికులు. అణు ధార్మికతతో తీవ్ర ముప్పు ఎదురవుతుందని ప్రకృతి ప్రేమికులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. దాదాపు 100 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని అంటున్నారు. తాజా జీవోని వెంటనే రద్దు చేయాలంటూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు స్థానికులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజల బాగోగులను పట్టించుకోకుండా, ప్రజల అవసరాలు ఏమిటో గుర్తించకుండా బహుళజాతి కంపెనీలకి అలాగే అమెరికా ప్రయోజనాలకు ఏదైతే అవసరమో అవి చేస్తున్నారు. గతంలో 42, 270 జీవోలు తీసుకొని వచ్చినాయి. ఈ జీవోలు ఎటనంత యంత్రాంగాన్ని ఏర్పాటు, అదేవిధంగా అక్కడ దీనికి అధికార కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన జీవోలు 2. ఇది ప్రత్యేకంగా భూసేకరణకు సంబంధించిన జీవో. ప్రజాభిప్రాయం జరగకుండా భూసేకరణ సంబంధించి దొడ్డిదారిన ప్రజలంతా ఎన్నికల్లో నిమగ్నమై ఉంటుండగా ఈరోజు తీసుకొని వచ్చింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మరో సోంపేట, కాకరాపల్లి ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరిస్తున్నారు నిరసనకారులు. ఈ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం కానీ, ప్రజల బాధలు కానీ, ప్రజల కష్టాలు కానీ ఎక్కడ చూసేటువంటి పరిస్థితి లేనటువంటి నిరంకుశత్వమైనటువంటి ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇది కోర్టు వివాదాల్లో ఉన్నప్పటికి కూడా జీవోని అడ్డగోలుగా ఇచ్చి ప్రభుత్వ సేకరణ చేసి నిర్బంధంగానైనా నిరంకుశత్వంగానైనా అణు విద్యుత్తును స్థాపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కుట్రపూర్తి నిర్ణయాలు చేస్తూ ఉంది. అయితే అధికారులు మాత్రం జీవో గురించి తమకు సమాచారం లేదన్నారు. కలెక్టర్ ఆదేశాలిస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత తమకుందంటున్నారు. మాకైతే ఇంకా జీవో కాపీ మాకు అఫీషియల్గా చేరలేదు. మేము ఆల్రెడీ 4-1 నోటిఫికేషన్ కోసం ప్రపోజల్స్ ఏమో కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు ఏమో ప్రభుత్వానికి సమర్పించారు. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ప్రస్తుతం జరిగింది. మాకు మళ్ళా కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు ఉత్తర్వులు వస్తే ఉత్తర్వులు అందించిన తర్వాత మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా తాలూకు విధులు మేము నెరవేరుస్తామని తెలియజేస్తాం. జీవో 103తో మరోసారి కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం వార్తల్లోకెక్కింది. ఓవైపు నిరసనలు మిన్నంటుతున్నా మరోవైపు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గనంటోంది. కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీకి చెందిన బస్సు హసన్ జిల్లా బేలూరు దగ్గర చెరువులో పడిపోయింది. 75 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.
ఇప్పటి వరకు 7 మృతదేహాల్ని వెలికితీశారు అధికారులు. మిగతా వారి పరిస్థితి తెలియాల్సి ఉంది. సక్లేస్పూర్ నుంచి బేలూరు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథుడి షిరిడీ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. బంగారు కానుకలతో సాయిని ప్రసన్నం చేసుకున్నారు భక్తులు. హైదరాబాద్ కు చెందిన జేఆర్ రావ్ అనే భక్తుడు సాయికి కిలో బంగారంతో చేయించిన దీపపు కుందులను సమర్పించాడు. పవిత్ర షిరిడీ క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు సాయినాథుని దర్శించుకున్నారు. అడిగిన వెంటనే తమ కోరికలు తీర్చే ఇష్టదైవానికి గురుదక్షిణ రూపంలో భారీ కానుకలు సమర్పించారు భక్తులు. కులం, మతం తదితర తారతమ్య భేదాలు లేకుండా సాయికి లక్షలాది మంది భక్తులున్నారు. గురు పౌర్ణమి నాడు అందుకే షిరిడీ భక్తులతో కిటకిటలాడుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా సాయికి హైదరాబాద్ కు చెందిన భక్తుడు జేఆర్ రావ్ సమర్పించిన కానుక అందరినీ ఆకట్టుకుంది. కిలో బంగారంతో చేయించిన దీపపు కుందులను తన ఇష్టదైవానికి సమర్పించారు రావ్. దీని విలువ 24,24,000 రూపాయలు. కుటుంబ సమేతంగా గురు పౌర్ణమి నాడు షిరిడీ సాయిని దర్శించుకున్నారు జేఆర్ రావ్. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కానుకలు సమర్పించారు. బంగారు దీపపు కుందల వెలుగుతో షిరిడీ సాయికి ప్రత్యేక అందం చేకూరింది. తమ కుటుంబమంతా సాయి భక్తులని తెలిపారు జేఆర్ రావ్. షిరిడీ సాయి ఖజానా రోజురోజుకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కానుకలు సమర్పించే భక్తుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతిరోజు తమకు తోచిన రీతిలో తెలుగు భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. గురు పౌర్ణమి నాడు కానుకలు సమర్పిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు భారీ స్థాయిలో షిరిడీ సాయికి కానుకలు సమర్పించారు. గురు పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో భక్తులు సాయిని దర్శించుకున్నారు. కానుకలు కూడా రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. షిరిడీ ఆలయంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినామ జపంతో పులకించిపోయారు భక్తులు. బంగారు నగలతో, క్షీరాభిషేకాలతో సాయిని గురు పౌర్ణమి నాడు ప్రత్యేకంగా అలంకరించారు. షిరిడీ పురవీధుల్లో ప్రత్యేక ఊరేగింపు కూడా జరిగింది. వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. बहुत सौभाग्य वालों को ये मौका मिलता है कि आज के दिन साईं बाबा का दर्शन कर सके और हम अपने आप को बहुत सौभाग्यशाली मानते हैं, दोनों वाइफ हस्बैंड, कि हम लोगों को आज मौका मिला है और बहुत बहुत खुश है हम दर्शन करके और भगवान करे कि हमेशा ये दिन सबके नसीब में आए और सब सुख शांति से रहे. షిరిడీ సాయికి భక్తులు సమర్పిస్తున్న బంగారు కానుకల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. షిరిడీ వీధుల్లో ఒకనాడు ఫకీర్గా జీవితాన్ని గడిపిన సాయికి ఈనాడు వందల కోట్ల ఆస్తులున్నాయి. బ్రిటన్ రాజవంశానికి కొత్త వారసుడొచ్చాడు. ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్టన్ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. లండన్ సెయింట్ మేరీ ఆసుపత్రిలో డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ పండంటి బిడ్డకు జన్మనించినట్టు కెన్సింగ్టన్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. రాజవంశానికి కొత్త వారసుడు రావడంతో బ్రిటన్లో సంబరాలు మిన్నంటాయి. ఇంగ్లాండ్ రాజవంశానికి కొత్త వారసుడొచ్చాడు. ప్రిన్స్ విలియమ్స్ తండ్రయ్యాడు. ఆయన భార్య డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. లండన్లోని సెయింట్ మేరీ ఆసుపత్రిలో అక్కడి కాలమాన ప్రకారం సాయంత్రం 4:20 కేట్ మిడిల్టన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు కెన్సింగ్టన్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాజ సంతానంపై చాలా ఆర్భాటంగా సాంప్రదాయ రీతిలో ప్రకటన విడుదల చేశారు. The firstborn of His Royal Highness, the Duke and Duchess of Cambridge. తాతను కావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నట్టు ప్రకటించారు ప్రిన్స్ ఆఫ్ వేల్స్. బకింగ్హామ్ ప్యాలెస్ ఈ వార్తతో సంబరాల్లో మునిగిపోయింది. బ్రిటన్ రాజుగా పదవిని అధిష్ఠించే వారిలో ఇప్పుడు జన్మించిన బిడ్డ 3వ వరుసలో ఉంటారు.
ప్రిన్స్ విలియమ్స్ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఆయన సంతానం 43వ కింగ్ గా పగ్గాలు చేపడతారు. ప్రిన్స్ విలియమ్స్ కేట్ మిడిల్టన్ల కుమారుణ్ణి ప్రిన్స్ ఆఫ్ కేంబ్రిడ్జ్ గా వ్యవహరిస్తారు. బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడి జననంతో దేశమంతా వేడుకలు జరుగుతున్నాయి. సెయింట్ మేరీ ఆసుపత్రి బయట కూడా వేలాది మంది పోగయ్యారు. యువరాజు దంపతులకు అభినందనలు తెలిపారు. యువరాణి మిడిల్టన్ కలిగే సంతానంపై బ్రిటన్లో చాలా రోజుల నుంచి ఉత్కంఠ నెలకొంది. మగబిడ్డకు ఆమె జన్మనివ్వడంతో ఆ సస్పెన్స్ కు తెరపడింది. ముగిసిన పంచాయతీ పోలింగ్, కాసేపట్లో ఓట్ల లెక్కింపు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో వివేక్ భేటీ, హస్తం గూటికి చేరనని స్పష్టీకరణ. హైదరాబాద్ లో మరో దారుణం, గోడకూలి 6 దుర్మరణం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, చెరువులో బస్సు పడి 7 మృతి.